టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప 2 ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలకమైన భాగాల మధ్య షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సి ఉన్నప్పటికీ మెగా ఫ్యాన్స్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఏర్పడిన గొడవ వల్ల సినిమా నిర్మాతలు డిసెంబర్ 6వ తేదీకి సినిమా విడుదల వాయిదా వేశారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. ప్రస్తుతానికి కూడా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవ సద్దుమణగలేదు. విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మారుతినగర్ సుబ్రహ్మణ్య వేడుకకు హాజరైన అల్లు అర్జున్ తన వారి కోసం ఎంత దూరమైనా వస్తాను అని, ఫ్యాన్స్ కోసమే కష్టపడి హీరో అయ్యాను అని మాట్లాడిన మాటలు మెగా ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. పరిశ్రమలో హీరోగా పునాది వేసిన చిరంజీవిని మరచి మాట్లాడడం అహంకారమే అని మండిపడుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల ఆయన సినిమాలో హీరోలు ఎర్రచందనం స్మగ్లర్లుగా నటిస్తున్నారని, అది ఎంత మాత్రం సరికాదన్నారు. కొన్నాళ్లుగా తెలుగులో అగ్ర కథానాయకులు సినిమాలు విడుదలవుతుంటే ప్రభుత్వాలతో మాట్లాడుకుని థియేటర్లో టికెట్టు ధరలు 2 వారాల పాటు పెంచుకుంటున్నారు. ఏపీలో ఇటీవల కల్కికి టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సినిమా నిర్మాత అశ్విని దత్ చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి అనుమతి ఇచ్చింది. అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఉన్న విభేదాల నేపథ్యంలో పుష్పకు అనుమతి వస్తుందా రాదా అనే సందేహం వెంటాడుతోంది. అయితే ఈ సినిమా నిర్మాతలు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు. ఒకవేళ టికెట్ల పెంపు రాజకీయ కారణాలతో ఇవ్వొద్దనుకున్నా నిర్మాతలు గొట్టిపాటి రవికుమార్ ద్వారా అనుమతి తెచ్చుకునే అవకాశం ఉందని అభిప్రాయం కూడా వస్తుంది. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఏ హీరో మద్దతు ప్రకటించలేదు. కల్కి సినిమాలో ప్రభాస్ నటించినప్పటికీ అశ్విని దత్ ద్వారా మాత్రమే అనుమతి వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకైనా గొట్టిపాటి రవికుమార్ ద్వారానే మద్దతు వచ్చే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు అనుమతి వస్తుందా రాదా అనే పరిస్థితి కూడా ఇప్పుడు చెప్పలేమని అంటున్నారు.